నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మనతో మన మధ్యలో ఉన్న యేసయ్యకి మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాం. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాం. ఈరోజు మనము ప్రతి నెల 2వ ఆదివారం సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 19 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టడం జరిగింది. అదేంటంటే 2 రకాల స్వరాలు వాటి ఫలం. చెప్పండి, 2 రకాల స్వరాలు వాటి యొక్క ఫలం. మనము మొదటిగా అంటే 1వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు పాపపు స్వరం లేదా సాతాను స్వరం లేదా దుష్టుని స్వరం లేదా బుద్ధిహీనుని స్వరం అన్నీ ఒకటేలేండి. ఓకే, పాపపు స్వరం. ఆ తర్వాత 15 నుంచి 19 వచనాలు జ్ఞానము స్వరం లేదా దేవుని స్వరం లేదా అంతరవాణి స్వరం లేదా అంతరంగ పురుషుడి స్వరం లేదా పరిశుద్ధాత్మ స్వరం. ఎలాగైనా పేరు పెట్టుకోండి, జ్ఞానపు స్వరం. రైట్. సో ఇది 2 భాగాలుగా మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా పాపపు స్వరం. పాపపు స్వరం దేని గురించి మాట్లాడుతుంది? పాపపు స్వరం ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది? పాపపు స్వరం లోబడితే కలిగే ఫలము ఏమిటి అన్నది 3 పాయింట్స్లో మనం చూస్తాం. ముఖ్యంగా పాపపు స్వరం లోబడితే లేదా పాపపు స్వరం వింటే దాని యొక్క ఫలం ఎలా ఉంటుందో మొదటి భాగంలో చూస్తాం. 2 జ్ఞానము స్వరము వింటే దాని ఫలము ఎలా ఉంటుందో 2వ భాగంలో చూస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే, వినండి దేవుని బిడ్డలారా, మనము ధ్యానిస్తున్న ఈ భాగం అనగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 19 వచనాలు. మొదటి 10 నుంచి 14 వచనం మొదటి భాగం అంటే పాపపు స్వరము వింటే లోబడితే కలిగే ఫలమేంటో మనం చూడబోతున్నాం. ఇప్పుడు 10వ వచనాన్ని గమనిద్దాం. చదవమ్మా త్వరగా. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఆగమ్మ, ఇక్కడ ఆ పేరు ఎందుకు పెట్టానో ఈ పాటికి మీకు అర్థమై ఉండాల. పాపులు లేక పాపము. ప్రేరేపింపగా అంటే పాపము ప్రేరేపిస్తుందా? ఎస్. సాతాను ప్రేరేపిస్తాడా? ఎస్. ప్రాచీన స్వభావం ప్రేరేపిస్తుందా? ఎస్. మన శరీరములో ఒక స్వభావము మనల్ని ప్రేరేపిస్తుందా? ఎస్. మన శరీరములో ఒక స్వరము మనల్ని పదే పదే వేధిస్తుందా? ఎస్. అది సామెతల గ్రంథం 10వ వచనం 1వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, పాపులు నిన్ను ప్రేరేపింపగా. పాపము ఏమని ప్రేరేపిస్తుంది? పాపము ఏమని చెప్తుంది? పాపము ఎలాంటి స్వరాన్ని వినిపిస్తుంది? పాపము దేనికి ఆ స్వరము మనకు వినిపించాలని కోరుకుంటుంది? చూద్దాం. 11, 12 వచనాలు. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై వచ్చి ఉందము. పాపపు స్వరము దేనికి వినిపిస్తుంది అని అంటే పాయింట్ 1, ప్రాణము తీయడానికి. దేనికంట? ప్రాణం తీయడానికి. పాపం పనేంటి చెప్పండి? పాపం వల్ల వచ్చు జీతము. పాపం పనేంటి? చంపడమే. పాపం పనేంటి? చంపడమే. కాబట్టి పాపం పాపంగా మనకు అనిపించదు. అక్కడే మనం మోసపోయి పాపం చేస్తున్నాం. లూసిఫర్గా మన దగ్గరికి రాడు, అక్కడే మోసపోయి పాపం చేస్తున్నాం మనం. లూసిఫర్ ఎలా వస్తాడు? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. పాపం పాపంగా ప్రేరేపించదు,
అక్కడ వాడు ఏం చేస్తాడంటే కొంత అబద్ధాన్ని కొంత నిజాన్ని కలిపి ప్రేరేపిస్తాడు. అక్కడే మనం మోసపోతున్నాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ప్రాణము తీయుటకు అన్నాడు. ఎవరి ప్రాణం తీయుటకు? ఇప్పుడు చూడండి, మనము పాత నిబంధనకి వెళితే ఇంట్లో బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, అంటే మొండివాడై తిరుగుబాటు చేశాడు అనుకోండి కొడుకు, ఏం చేయమనుంది ధర్మశాస్త్రంలో? రాళ్ళతో కొట్టి చంపి. ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడి ఒక కన్యక ఒక బ్యాచులర్ ఇద్దరు కలిసి పాపం చేశారు, పట్టుకున్నారు, ఏం చేయమనుంది? చంపేమనుంది. మరి ఇప్పుడు ఏమనుంది? ప్రాణం తీయుటకు అనుంది. ఏ ప్రాణం తీయుటకు అనంటే ఆ తర్వాత లైన్ చదవండి. నిర్దోషి అయినా. ఎవరి ప్రాణము తీయుటకు? నిర్దోషి అయినా అంటే వాడు శిక్షకు అర్హుడు కాడు, వాడు మరణానికి అర్హుడు కాడు. అలాంటి వాని ప్రాణం తీయడానికి పాపము ప్రేరేపిస్తుంది. ఒకటి, ప్రాణము తీయడానికి. రెండు, నిర్దోషి అయిన వాని ప్రాణం తీయడానికి. ముసలి వయసులోనా? కాదు కాదు కాదు. ఇంకను బలముండగానే అనే పదం ఉంది అక్కడ. ఇంకను బలముండగానే. 12వ వచనం లాస్ట్ మాటలు మీరు గమనిస్తే పూర్ణ బలముతో ఉండగా అంటే ఇంకా వాళ్ళకి ఆరోగ్యం ఉంది, వాళ్ళు యవనస్తులు, వాళ్ళు ముసలోళ్ళు కాదు, వాళ్ళకేమో జబ్బు లేదు, వాళ్ళు ఏమో చచ్చిపోయే వయసు కాదు, వాళ్ళ యాత్ర ముగించబడలేదు, వాళ్ళు ఇంకా భూమి మీద బతకాలి, ఇంకా కొంతకాలం జీవించాలి. మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, ఈలోగే వాడిని చంపాలి అని పాపం ప్రేరేపిస్తుంది. వింటున్నారండి? సో చాలామంది బతికుండగానే చంపేస్తున్నారు. అంటే ఏంటి అర్థం? చూడండి, ఉదాహరణకి కరెక్ట్గా చెప్పారు మాటలు. ఉదాహరణకి భార్య భర్త, భర్త భార్య ఒకరినొకరు హింసిస్తూ ఉన్నారనుకో, ఏమంటారు? నీ వల్ల నా ప్రాణం విసిగిపోయింది, నువ్వు నన్ను బతికుండగానే చంపేస్తున్నావు అంటారు. భర్త విసిగిపోయినా భార్య విసిగిపోయినా ఇవే డైలాగులు కదా. నేను విసిగిపోయాను, ఇక నా వల్ల కాదు, నన్ను చంపేస్తున్నావు మాటలతో, నేను బ్రతకలేకున్నా, నేను జీవించలేకున్నా, బ్రతకలేకుండా రోజు నన్ను చంపుతూనే ఉన్నావు. చాలామంది అలా చంపేస్తారు. అత్త కోడలను చంపేస్తుంది, కోడ అత్తలను చంపేస్తుంది, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తారు, తల్లిదండ్రులు పిల్లలను చంపేస్తారు, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తారు, పక్కింటి వాళ్ళని చంపేస్తారు. దేంతో? మాటలతో. ఎవరండి? నిర్దోషి అయిన వానిని. దేవుని పిల్లలారా, నేను అలా చేస్తున్నానా? ప్రాణము విసికి జగడగుండి దానితో కాపురము చేయుట కంటే మీరు పూర్తి చేయండి డాష్. ఏం చెప్పారు అంటే చెప్పండి, ఏమైపోయారు? ఇసిగిపోయిన పరిస్థితి. కొందరు భర్తలు ఇసిగిపోతున్నారు, కొందరు భార్యలు విసిగిపోతున్నారు, కొందరు అత్తలు విసిగిపోతున్నారు, కొందరు కోడళ్ళు విసిగిపోతున్నారు, కొందరు పిల్లలు విసిగిపోతున్నారు, కొందరు తల్లిదండ్రులు విసిగిపోతున్నారు, కొందరు పై అధికారుల చేతిలో కింద వాళ్ళు విసిగిపోతున్నారు. నా ప్రాణము విసిగిపోయిందని. ఏమండి, సూసైడ్ కారణం చెప్పండి. అదే కదా మరి, ప్రాణం విసిగిపోయి. ఎంతమంది సూసైడ్ చేసుకోవట్లేదు? ఒక అమ్మాయి స్కాలర్షిప్ తీసుకొని వచ్చింది, వస్తా ఆ డబ్బులతో ఏదో కావలసినవి కొనుక్కుంది. రాగానే వాళ్ళ అమ్మ అనేది ఏందట, నువ్వెందుకే బతకడు, నువ్వు చస్తే పీడపోతాడు, అంతే బొందాక చచ్చిపోయింది. చాలామంది ఏం చేస్తారు? మాటలతో ప్రాణాన్ని విసిగిస్తారు, మాటలతో చంపేస్తారు, మాటలతో పొడి చేస్తారు. ఏమండి, దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, నువ్వు కత్తితో పడవకుండా, ఏమన్నాను? కత్తితో పడవకుండా నీ మాటల వల్ల ఎవరైనా చనిపోయినా నిర్దోషైన ఒకరిని నువ్వు చంపేస్తున్నావు, జాగ్రత్త. నీ మాటల వల్ల ఎవరైనా ప్రాణం కోల్పోతే నువ్వు వాళ్ళని నరహత్య చేస్తున్నావు, జాగ్రత్త. అందుకే కత్తి పోటు మాటలు పలుకువారు మీలో కలరు. మనిషి మాట్లాడేటప్పుడు నా మాట ఎవరినైనా హర్ట్ చేస్తుందా? నా మాట ఎవరినైనా విసిగిస్తుందా? నా మాట ఎవరినైనా చంపేస్తుందా? ఈ మధ్య ఎస్ఐ చనిపోయాడు, తెలుసు కదా, తణుకులో ఎస్ఐ. ఎందుకనంటే పై అధికారులు ఏం చేశారు? ఆయన పెట్టాడు ఆ వాయిస్ రికార్డులో, నా ప్రాణము విసిగిపోయింది అని తన దగ్గర ఉన్న రివాల్వర్తో కాల్ చేసుకున్నాడు. అర్థమైందా? తణుకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ. చెప్పండి, ఏమయ్యాడు? ప్రాణము విసిగి, పై అధికారుల వల్ల నా ప్రాణము విసిగిపోయింది అని అంటున్నాడు ఆయన.
సో ఈ విధంగా ఎవరి వల్ల ప్రాణం విసిగిపోయి ఎవరు సూసైడ్కి అటెంప్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని ఏం చేస్తున్నారండి? ఇప్పుడు చెప్పండి, ఆ విధంగా విసిగించడానికి పక్కన ఎవరు ప్రేరేపిస్తున్నారు? పాపం. తిట్టు తిట్టు తిట్టు, భార్యను కానీ భర్తను కానీ అనుమానించు, తిట్టు, లేకుంటే మాటినరు, లేకుంటే లోబడరు, తిట్టు కొట్టు. చెప్పండి, పాపం ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఎంతమంది పాపానికి లొంగి అలా ప్రవర్తిస్తున్నారు, ఎంతమంది పాప ప్రేరణకి లొంగిపోతున్నారు, ఎంతమంది పాప స్వరానికి లొంగిపోతున్నారు, ఎంతమంది పాపం ప్రేరేపిస్తే దానికి బానిసలైపోయి అలా శాడిస్టులుగా బ్రతుకుతున్నారు. ఈరోజు ఆ స్వరము వింటున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? సరే, సెకండ్ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు దాకా పాయింట్ 1 ఏం చెప్పాను? పాపము మనిషిని ఏం చేస్తుంది? పిలుస్తుంది లేక ప్రేరేపిస్తుంది. దేనికోసం ప్రేరేపిస్తుందని చెప్పాను? 1 ప్రాణం తీయడానికి, 2 ఏ ప్రాణం? నిర్దోషైన ప్రాణం తీయడానికి, 3 ఎప్పుడు తీయడానికి? ఇంకను బలముండగానే. వాడికి ఇంకా వయసు ఉంది, ఇంకా లైఫ్ ఉంది, ఇంకా జీవితం ఉంది. ఈ లోపలే చంపేస్తారు. ఒరే, ఇంత పాతకం వడి ఎందుకు కట్టుకున్నావు? ఎందుకు ఇలా పాపం మనిషిని ప్రేరేపిస్తుంది? ఇప్పుడు ఒక మనిషి ఒక పని చేయాలంటే దానికి ఏదో ఒక ఆశ ఉండాలి కదండి. ఆశ లేకుండా మనిషిని చంపేస్తారా? ఆశ లేకుండా ఎవరు చంపరు. ఆశ ఏంటి చూద్దాం. ఇప్పుడు మనం 13, 14 వచనాలు గమనిద్దాం. ఇప్పుడు ఇలాగా పాపం ప్రేరేపించినప్పుడు మనిషి తొందరగా లొంగిపోయి, పాపానికి లోబడిపోయి, పాపం ప్రేరణకు లొంగిపోయి, పాపం చెప్పినట్టు ఎందుకు మనిషి చేస్తాడో చూద్దాం. 13, 14. పలు విధములైన మంచి సొత్తులు అది అసలు కారణం. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. అరే, ఆ డబ్బు విషయంలో ఆ ఎస్ఐ చనిపోయింది. ఏదో డబ్బులు మరి వాళ్ళు ఏదో పంచుకున్నారు, ఆయనకి సంబంధం లేదు, కానీ ఆయన మీద నేరం వేశారని అందుకు చనిపోయాట ఆయన. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. ఏమవుతుందండి, కొంతమంది డబ్బులు తీసుకోకపోతే అవతల వాళ్ళు ఏం చేస్తారు? బెదిరిస్తారు. తీసుకోకపోతే చంపేస్తున్నారండి. తీసుకుంటే ఒక బాధ, వాళ్ళు సిఐడికి పట్టిస్తారు, లేకపోతే సిబిఐలు పట్టిస్తారు. తీసుకోకపోతే చంపేస్తారు. ఎంత కష్టం అండి బతకడం భూమి మీద. ఆలోచించండి. నిర్దోషిగా, యథార్థంగా, పవిత్రంగా, నిష్కళంకంగా బతకడం చాలా కష్టం కదండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నుద్దేశించువారు హింస 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 హింస. దేవుని బిడ్డ, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. నువ్వు ఇలా చేస్తే ఇప్పుడు భార్యను చంపేస్తే ఇంకొకరిని చేసుకోవచ్చు, భర్తను చంపేస్తే ఇంకొకరిని చేసుకోవచ్చు. అర్థమైందా? పేపర్లో పడింది ఒకరోజు, నాకు మతిపోయింది, పాస్టమ్మ భర్తను చంపింది అని పెట్టేశారు. సో అంటే భర్త సేవకి వెళ్ళిపోయాడు, ఎక్కడో చచ్చిపోయాడని క్రియేట్ చేసింది ఈమె. ఇక అందరూ వచ్చారు, జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక పెట్టి అంతా అయిపోయింది. ఇందుకో డౌట్ వచ్చింది, ఎవరో కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్. సో పాస్టమ్మని బాగా విచారిస్తే ఈ పాస్టమ్మ ఇంకొకరితో అక్ర సంబంధం పెట్టుకొని ఇతను బతికుంటే అది సాగదని ఇంట్లోనే చంపేసి ఇంట్లోనే సమాధి చేసేసింది. ఇది కథ కాదమ్మా, జరిగిన విషయం. సుఖాన్ని నేను అనుభవించాలంటే చెప్పండి, పాపం అంటుంది చంపేయి. ఎంతమంది స్వరం విని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. పలు విధములైన. ఆలోచించండి, ఎంతమంది బిడ్డలను చంపేస్తున్నారు, తల్లిని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, ఒకరినొకరిని ఇలా చంపుకుంటూ ఎందుకు మనుషులు జీవిస్తున్నారంటే చెప్పండి, పాపం వాళ్ళని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఇంకా సెకండ్ పాయింట్, పలు విధములైన మంచి సొత్తులు. దేనికి పలు విధమైన మంచి సొత్తులు? మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపేసుకుందాం. విన్నారా? ఎంత విచిత్రంగా ఉంది ఆ పదం. దేంతో నింపేసుకుందాం? దోపుడు సొమ్ముతో నింపేసుకుందాం. ఏం కనపడుతుంది ఆ పదములో? సుఖం. పాపం ఏం ప్రేరేపిస్తుందండి? సుఖం. నువ్వు దేవుణ్ణి నమ్మావు, ఏం లాభం? నువ్వు యథార్థంగా ఉన్నావు, ఏం లాభం? నువ్వు రూపాయలు లంచం తీసుకో, ఏం లాభం? నువ్వు యథార్థంగా ఉన్నావు, ఏం లాభం? నువ్వు అబద్ధమాడవు, ఏం లాభం? నువ్వు పవిత్రంగా ఉన్నావు, ఏం లాభం? ఒక సినిమా చూడవు, ఏమి లాభం? ఒక సీరియల్ చూడవు, ఏమి లాభం? పరాయి స్త్రీ కన్నెత్తి చూడవు, ఎందుకు బతుకుతున్నట్టు నువ్వు అని ప్రేరేపిస్తాడు వాడు. సుఖము లేదు జీవితానికి, ఎంజాయ్ చేయి పాపములో. ఎంతకాలం బతుకుతావు నువ్వు అని
పాపం ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. యవనస్తుడా, యవనస్తురాలా, పాపం నిన్ను ప్రేరేపిస్తుంది నీకు తెలుసా? పాపం నిన్ను వశపరుచుకుంటుందని నీకు తెలుసా? పాపము నిన్ను ఆకర్షిస్తుందని నీకు తెలుసా? పాపము నిన్ను లొంగ తీసుకుంటుందని తెలుసా? పాపము నిన్ను బానిసలుగా చేసుకుంటుంది నీకు తెలుసా? ఆ తరువాత నిన్ను నరికేస్తుందని నీకు తెలుసా? పాపము చాలా భయంకరమైందండి. అది నిన్ను ప్రేరేపిస్తుంది. థర్డ్ వన్, మూడో మాట చూడండి, అక్కడ 14వ వచనంలో చాలా విచిత్రంగా ఉంటుంది ఆ పదము. నీవు మాతో పాలివాడవై నీవు మాతో పాలివాడవై ఉండు, మనకందరికి సంచి ఒకటే ఉండు. అంటే అర్థం తెలుసా? దోచుకున్నది సమానంగా పంచుకొని ఎంజాయ్ చేద్దామని అర్థం ఎవ్రీ భాషలో. అర్థమైందా? మనందరికీ సంచి ఒక్కటే అంటే దోచుకున్నది పంచుకొని సుఖం అనుభవిద్దామని అర్థం. సుఖం అనుభవిద్దాం, సుఖం అనుభవిద్దాం. నువ్వు ఎంత కష్టం అనుభవిస్తున్నావు, నువ్వు ఎంత శ్రమ అనుభవిస్తున్నావు. నేను ఒకసారి ఒక అమ్మాయిని అడిగాను, పాప నువ్వు ఎలా బతుకుతున్నావు? పాసి పని చేసుకొని బ్రతుకుతున్నాను. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ గారు ఈ అమ్మాయి సుఖంగా బతకాలంటే తన అందాన్ని అమ్ముకొని బతకొచ్చు, కానీ నిప్పులా బతుకుతుంది. కొట్టండి చప్పట్లు. పక్కన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం అండి, పక్కన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. చెప్పండి, పాపం ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. మనందరికీ సంచి ఒక్కటే. ఎందుకురా ఇలా బతుకుతావు? ఎందుకురా అలా జీవిస్తావు? నరకం ఉందని ఎవరు చెప్పారురా? ఏం లేదు, అంతా అబద్ధం. పరలోకం ఉందని ఎవరు చెప్పారురా? అంతా అబద్ధం. ఇదేరా జీవితం, ఇదేరా లైఫ్. చెప్పండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు నీకు కావలసినవన్నీ సమకూర్చి పెట్టాను. సుఖం సుఖం సుఖం. ఇలా సుఖంగా బతికి చచ్చిపోయినోడితో దేవుడు ఏమన్నాడు? పోనీ అబ్రాం గారు ఏమన్నారు? నీవు బ్రతుకు దినములన్నీ సుఖము అనుభవించి ఇప్పుడు ఇక్కడ వేదన అనుభవిస్తున్నావు. పిల్లలారా, ఆలోచించండి. పాపపు స్వరము మనిషిని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. మొదట ఏం చెప్పాను? ప్రాణము తీయడానికి. రెండేం చెప్పాను? నిర్దోషైన ప్రాణం తీయడానికి. మూడేం చెప్పాను? పూర్ణ బలములో ఉండగానే వాడి ప్రాణం తీయడానికి. ఎందుకు? పలు విధములైన చెప్పండి సొమ్ము కొరకు. ఎందుకు? అవి మన ఇండ్లను వాటితో నింపుకోవాలి. ఎందుకు? మనందరికీ సంచి ఒక్కటే, నువ్వు మాతో పాలివా. అంటే మాలాగా సుఖం అనుభవించు, మాలాగా పాపంలో ఎంజాయ్ చేయి. ఏమండి, ఇవి తీయగా ఉంటుందా చేదుగా ఉంటాయా? చాలా, ఎంత తీయగా ఉంటుందో. మీరు ఎప్పుడన్నా దురద వచ్చినప్పుడు గోక్కొని చూడండి, ఎలా ఉంటుందండి? సగిచ్చినట్టు ప్రాణం ఉంటుంది. ఆ తర్వాత చూడండి, పాపం అంతేనే. దేవుడు చెప్తున్నాడు, ఒరే నువ్వు దురద ఎందుకు పెట్టారంటే పాపం అలా ఉంటుందిరా, తర్వాత నిన్ను తాగేస్తుందిరా నీ రక్తం అని చెప్పడానికి. కాబట్టి దేవుడు మనకు ఎప్పటికప్పుడే వాటి సైన్, గుర్తులు చూపిస్తూ ఉంటాడు. స్వీట్ తింటే ఎలా ఉంటుంది? కారం నోట్లు వేసుకుంటే అది స్వీటు. నువ్వు పాపాన్ని విడిస్తే కలిగే ఆనందం, నువ్వు పాపం చేసిన తర్వాత కారం, అగ్గిని ఆరదు పొరుగు చావు, రెండు చూపిస్తున్నాడు. అందుకే కారం పెట్టాడు, తీపి పెట్టాడు, చేదు పెట్టాడు. చేదు ఎందుకురా అంటే అందుకే, తీపి ఎందుకంటే అందుకే. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు రెండింటిని చూపిస్తాడు. అందుకో భక్తుడు అన్నాడు, మరణాన్ని జీవాన్ని మన ఎదుటే ఉంచని. ఏం చేశాడట? మన ఎదుట ఉంచాడు. మనకేమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. దేవుని పిల్లలారా, ఒకవేళ కానీ ఇదే స్వరానికి లోబడితే, ఏ స్వరానికండి? పాపపు స్వరానికి లోబడితే కలిగే ఫలము ఏమిటో చెప్పి మొదటి భాగాన్ని ముగిస్తాను. ఓకే, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో మనకు ఒక ఆయన కనబడతాడు. ఎక్కడ? ఆదికాండం 4వ అధ్యాయంలో. ఎవరైనా? కయ్యోను. హేబేలు ప్రాణం తీశాడా? ఎస్ ఆర్ నో? ఎందుకు తీశాడు? కారణం చెప్పాలి. మన క్లారిటీ ఉంది. తమ క్రియలు చెడ్డవైనందున. ఎవరి క్రియలు? కయ్యోని క్రియలు. ఇతని క్రియలు మంచివైనందున. ఎవరి క్రియలు? హేబేలు క్రియలు. చూసారా? ఎవరైనా మనల్ని ఎందుకు చంపాలి? ఎవరు అసలు మనల్ని చంపాలనుకున్న వ్యక్తులు ఎవరు? అది
అంటే పాపము ఎవరిలో నివాసం చేస్తుందో వారిని పాపం ప్రేరేపిస్తుంది మనల్ని చంపడానికి. ఎందుకు? మనము మంచిగా ఉంటే మన వల్ల ఇంకొకరు బాగుపడతారు. మనం చంపేస్తే ఇంక మిగతా వాళ్ళంతా మిగిలింది ఎవరు? పాపులు. అప్పుడు లోకమంతా దేంతో నిండిపోవాలి? పాపం. అది కదా లూసిఫర్ మొదటి నుంచి వాడుకున్న ప్లాన్. ఏమండి, ఆలోచించండి. నిర్దోషి అయిన హేబేలు ప్రాణం ఎందుకు తీశాడు కయ్యోను? ఏం తప్పు చేశాడండి? బతిమలాడా? ఏం తప్పు చేశాడు? దేవునికి శ్రేష్టమైన బలి అర్పించడం తప్ప? వ్యభిచారం మానేయడం తప్ప? సినిమాలు మానేయడం తప్ప? స్మోకింగ్ మానేయడం తప్ప? త్రాగుడు మానేయడం తప్ప? త్రాగేవాడికి త్రాగేవాడంటే ఇష్టం, త్రాగనవాడికి తాగేవాడికి ఇష్టమా? తప్పు చేయనవానికి అంటే హేబేలు పాపాన్ని విసర్జించాడు, కయ్యోనికి ఇష్టం లేదు. ఇప్పుడు వీడికేమో అందులో ఏం జరిగింది? దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. ఇతని అర్పణను ఏమొచ్చింది వాడికి? దేవుని మీద కంటే ఎవరి మీద కోపం వచ్చింది? ఈడు బతికుంటే నాకు ఘనత రాదు, నాకు పదవి రాదు, ఈయన చంపేస్తే నేను నెక్స్ట్ నేనే సీఎం. పదవి కోసం చంపేస్తారండి బాబు ఒక నిర్దోషి అయిన వాని ప్రాణం. ఇలా రకరకాలుగా పాపం మనిషిని ఏం చేస్తుందండి? ప్రేరేపిస్తుంది. సరే, ప్రేరేపించింది. మరి అలా ప్రేరేపించినప్పుడు ఏ మాత్రము మనస్సాక్షికి లోబడకుండా అలాగే ప్రవర్తిస్తే ఫలం ఎలా ఉంటుందండి? చదవమ్మా, ఆదికాండం 4:10-11. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. నీవు నేలను సేద్యపరచబడినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. విన్నారా? ఫలం ఏమొచ్చింది? భూమి వాడు ఎక్కడికెళ్ళి విత్తనం వేసిన భూమి సారం ఇవ్వదు. నేను ఇది గమనించానండి బాబు. కొన్ని ఫ్యామిలీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ పక్క పొలం సూపర్గా పండద్ది. ఆయన పొలము పంటకు వచ్చేటప్పటికి ఏదో ఒక తెగులు పడుతుంది. సరే, అక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోట బాగుందని అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా అదే పరిస్థితి. మా తరం నుంచి వచ్చాడేమో అనిపిస్తుంది నాకు. అర్థమైంది? చూడండి ఎంత క్లారిటీ ఉంది అక్కడ ఆ పదము. ఎక్కడ వేస్తే అక్కడేమన్నది, ఇక వాడికి భూమి సారము ఇవ్వదు, అంతే. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇదివరకు వివాహం చేసుకోవాలంటే చెప్పండి 7 తరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏబిసిడీలు ఉంటే చాలు పెళ్లి చేసుకోవచ్చు. మీకు తెలుసా అండి, 7 తరాలు వెనక్కంటే ఎవరి మీద శాపము అది ఇప్పుడు అన్నీ ఎవరు చూడలేదు. శాపం అండి, శాపం. మనం చేసిన పాపం మన పిల్లలకి ఏలుబడి చేస్తుందండి. శాపం చాలామంది అది గుర్తించట్లేదు. పిల్లలకి శాపం అని ఆస్తి ఇచ్చిపోతున్నారు చాలామంది తల్లిదండ్రులు, ఘోరంగా తప్పులు చేసి పాపాలు చేసి. ఏమండి, వీళ్ళు సంపాదించిన ఆస్తికి పిల్లల వారసులైనప్పుడు పాపానికి కూడా ఏమవుతారండి? వారసులే. అవన్నీ తలంచుకుంటే భయం వేస్తుంది, చాలా బాధేస్తుంది. ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, శాపం రెండోది ఏంటి? ఒకటి వచ్చి భూమికి సారం ఇవ్వదు. రెండోది, నువ్వు దేశ దిమ్మరవై. దేశ దిమ్మర అంటే ఎక్కడ నిలకడ ఉండదు. ఈరోజు ఇక్కడ కొద్ది రోజులు ఉంటాడు, అక్కడ కొద్ది రోజులు ఉంటాడు, అక్కడ పోతాడు, ఇల్లు మార్చేస్తాడు, అక్కడ ఎక్కడ నిలకడగా ఉండరు ఇల్లు. ఇక్కడ ఒకరోజు బెంగళూరు అంటాడు, ఒకరోజు హైదరాబాద్ అంటాడు, ఒకరోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు కాల్గట్ అంటాడు, ఒకరోజు అమెరికా అంటాడు, ఇంకొక దేశం అంటే ఎక్కడ ఉన్నాడు? కారణం ఏంటి? శాపం అండి, శాపం. దేశ దిమ్మరి. దేవుని పిల్లలారా, ఫలం విన్నారు కదా? పాపపు స్వరము వింటే దాని ఫలము ఏమిటి? ఆన్సర్ వచ్చేసిందిగా. ఇంకొక ఫలం కూడా చెప్తాను మీకు. తెలుసు కదా మీకు, ఆహాబు ఏం కోరుకున్నాడు? నాబోతు ద్రాక్ష తోటను కోరుకున్నాడు. అతను ఏమన్నాడు? అది నా పిత్రార్జితము, నీకు ఇయ్య వల్ల పడదు. కోపం వచ్చిందా?
ఏం చేస్తాడు? మూతి ముడుచుకొని పండుకున్నాడు. భార్య వచ్చి యెజబెల్ ఏమంది, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అయ్యుండి ఆ మాత్రం స్వాధీనం చేసుకోలేవా? ఇంకేదో పెద్ద జ్ఞానం ఉన్నట్టు, ఈమెదో పెద్ద తెలివిగల్లా ఆమె, అంటే మోసం చేసి లేక వాడిని చంపించి ఆ యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్లాన్ ఇచ్చింది ఈమె కదా. ఆ జ్ఞానం అంటే కొంత స్త్రీలు మంచి సలహాలు ఇచ్చే భార్యలు ఉంటారు, చెడ్డ సలహాలు ఇచ్చే భార్యలు ఉంటారు. ఏ సలహా తీసుకోవాలి పురుషుడు? ఏ సలహా తీసుకోకూడదు? ఒక సలహా ఇచ్చింది ఒక ఆయన, చెప్పండి ఏబుకి భార్య ఏమి ఇచ్చిందో సలహా? నువ్వు యథార్థను వదలకయుందువా దేవుణ్ణి దూషించి, అట్లా ఇవ్వచ్చా సలహా? ఈమె కూడా అదే సలహా ఇచ్చింది, నువ్వు టాగు, నువ్వు కూర్చో, నేను చూసుకుంటానని ఈమె ఎంటర్ అయిపోయింది. అందుకే దేవుడు యాజమాన్యం అంటే కుటుంబాన్ని పరిపాలించే ఆ బాధ్యతను స్త్రీకి ఎందుకు లేదంటే బలహీనరాలు ఆ విషయంలో. అర్థమైందా? సరే, మొత్తానికి ఏం చేసింది? తాకీదులు రాయించి అబద్ధ సాక్షులను పెట్టి రాజుని దేవుణ్ణి నాబోతు దూషించాడని చెప్పి ఆ విధంగా అతన్ని రాళ్లతో కొట్టి చంపించింది. ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకాయో ఆ విషయంలో తీసిబీడైన ఏలియా అంటాడు, ఏ స్థలములో నాబోతు రక్తం కుక్కలు నాకెనో అదే స్థలములో నీ కుటుంబము నీ రక్తం నాకుతాయని ఆహాబుతో చెప్తే అతను వెంటనే పశ్చాత్తాపడతాడు, కోని పట్టగొట్టుకుని ఏడుస్తాడు. సరే, ఇతను రిపెంటెన్స్ పొందాడు కాబట్టి కుటుంబానికి అంటే పిల్లలకి ఆ భార్యకి ఆ శిక్ష వస్తుందని ప్రభు అన్నాడు అనుకోండి. ఒక మాట చదవండి, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారం నొద్ద కుక్కలు యెజబెలును తినివేయును. విన్నారా? అన్నాడా? జరిగిందో లేదు చూద్దాం. రాజుల 2వ గ్రంథం 9:36-37. రాజుల 2వ గ్రంథం వారు తిరిగి వచ్చి అతనితో 36-37. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజబెలుని ఎవరును గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబెలును మాంసము తినును. అయిపోయిందా? జరిగిందా? ఏమి విత్తుదో చాలు, ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు. ఫలం పాపపు స్వరము వింటే కలిగే ఫలము ఏమిటి? సరే, ఏం చేయాలి పాస్టర్ గారు? అది వింటేనే భయమేస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? వాడి స్వరం వినకూడదు. అది జ్ఞానం చెప్తుంది 2వ అంశంలో. ఓకే, చూద్దాం. ఇలాంటి పరిస్థితి నీకు నాకు ఎదురైతే ఏం చేయాలి? మనము పాపపు స్వరము వినకూడదు. మరి ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా ఎదిరించాలి? చూద్దాం. ఇప్పుడు జ్ఞానం ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడారు? పాపం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? జ్ఞానం. జ్ఞానం అనొచ్చు, అంతరంగ పురుషుడు అనొచ్చు, అంతర్వాణి అనొచ్చు, సబ్కాన్షియస్ అనొచ్చు, మనస్సాక్షి అనొచ్చు. మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి, నేను జ్ఞానం అని పేరు పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పార్ట్ 1 ఎక్కడ దాకా? 10-14. పార్ట్ 2 ఎక్కడ దాకా? 15-19. ఇప్పుడు 15వ వచనం స్టార్ట్. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. ఆగరా 10వ వచనం 12వ వచనం. 10వ వచనం 12వ వచనం లాస్ట్ మాటలు. 10వ వచనం 12వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. చూసారా? జ్ఞానం ఏం చెప్తుంది? పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు ఏం చెయ్యొద్దు? ఒప్పుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, మనిషి యంత్రమా స్వేచ్ఛాజీవా? మళ్ళీ అడుగుతున్నా, యంత్రమా స్వేచ్ఛాజీవా? నేను బానిస అయిపోయినా, నాకు తెలియట్లా. అర్థమవుతుందా? నువ్వు మనిషివేనా? నువ్వు ఇప్పుడు ఎవడైనా చేయరాని తప్పు, నువ్వు మనిషివా పశువా? అంటే మనిషికి ఏముంది? స్వేచ్ఛ. మనిషికి ఏముంది? జ్ఞానం. మనిషికి ఏముంది? వివేచన. మనిషికి ఏముంది? నిర్ణయం తీసుకునే ఆలోచన. మనిషి ఏం కాదండి, యంత్రం కాదు. మీకు అర్థమవుతుందండి? ప్రతి మనిషిలో 2 స్వరాలు వినపడతాయండి, దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా. క్రైస్తవేతరులో కూడా అదే చెప్తారు, ఇది తప్పండి, ఇది పాపం అండి అని చెప్తారు. అర్థమైందండి? 2 స్వరాలు. ఏంటి మన అంశం? దాని ఫలము 2 రకాల స్వరాలు. 2 రకాల స్వరాలు. మొదటి స్వరం అయిపోయింది, 2వ రకమైన స్వరం గురించి ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు జ్ఞానస్వరం అంటుంది ఏమని? ఒప్పుకోవద్దు, ఒప్పకము, వినొద్దు, లోబడొద్దు.
అని ఒక పక్కది కేకేస్తానే ఉంటుంది. అదే అంతరాత్మ, అదే అంతరంగ పురుషుడు. గుర్తుపెట్టుకోండి, శరీరం పూర్తిగా పాప స్వభావానికి సంబంధించింది, ఆత్మ దేవుని స్వభావానికి సంబంధించింది. ఆ పండు తిన్నప్పుడు రెండేమైపోయాయి? వేరైపోయాయి. అంటే దాని అర్థం ఎక్కడో కొర ప్రాణం మిగిలిందన్నట్టు. ఎవరికా? ఆత్మకి. అప్పుడప్పుడు లేచి తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఏం చేయలేక సతికిలు పడి సరే ప్రొసీడ్ అంటది. ఎవరితో? అది జరిగింది ఇప్పుడు. అట్లా మనుషులు నాశనం అయిపోయారండి, నాశనం అయిపోయారు. ఈయనొచ్చి మళ్ళీ దాన్ని బ్రతికిచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. దేన్ని? మన ఆత్మని. తెలుసు కదా మీకు మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, చెప్పండి, జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, అంటే చచ్చింది మన ఆత్మ. ఎఫెసీ 2 చదవండి. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను ఆయనతో కూడా అంటే యేసుక్రీస్తుతో తిరిగి మనలను బ్రతికించాను. బాబా, ఆ వర్డ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి. అంటే మన ఆత్మలో నుంచి ఒక స్వరము వినబడుతుంది. ఒప్పుకో. 12వ వచనం లాస్ట్ చదువు పాప. 12వ వచనం లాస్ట్ చదువు. సామెతల గ్రంథం 1 12వ వచనం లాస్ట్ మాటలు చదువు. వారు బలముతో నుండగా మనము వారిని మింగివేయదం రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. విన్నారా? 2 మాటలు ఉన్నాయా? 10వ వచనంలో ఉందా మాట ఒప్పకము, 12వ వచనంలో ఉందా మాట ఒప్పకము. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనము ఎప్పుడైనా ఒక పాపం చేయడానికి, పాపం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే సేమ్ టైం మరొక స్వరం ఏమంటుంది? వద్దు 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 వద్దు, వెళ్ళొద్దు, వాళ్ళొద్దు, చేయొద్దు. నువ్వు దేనికి లొంగితే మిగిలేది ఫలం. మంచికి లొంగితే మంచి ఫలం, చెడ్డకు లొంగితే చెడ్డ ఫలం. అంతే కదండి, సింపుల్ ఆన్సర్. దేవుని పిల్లలారా, స్వరం వినడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు క్యాషియర్కి లెక్కేమని ఏ డబ్బులు ఇస్తారు? దొంగ నోట్లు ఇస్తారా, ఒరిజినల్ నోట్లు ఇస్తారా? దొంగ నోట్లు ఇస్తారా? మరేమి ఇస్తారు? ఒరిజినల్ నోట్లు ఇస్తారండి బాబు. దొంగ నోట్లు ఎందుకు ఇస్తారు? ఒరిజినల్ నోట్లు లెక్కేసి స్పర్శ ఒరిజినల్. దొంగ నోటు నాగానే పట్టేస్తారు. ఒకసారి నేను బ్యాంక్కి వెళ్ళాను. ఓ మేడం ఎవరితో మాట్లాడుతుందో లెక్కేస్తుంది, నాకు అర్థం కాలేదు. మధ్యలో వచ్చి ఎట్టిచ్చేసింది. నాకు మతిపోయింది. స్పర్శ అండి, స్పర్శ. అట్లాగే నువ్వు దేవుని స్వరానికి ఎప్పుడైతే అలవాటు పడతావో ఈజీగా కనిపెట్టవచ్చు పాప స్వరాన్ని. మనస్సాక్షిని చంపకూడదండి. చంపేసావా మోసపోయినట్టేగా. ఎవరి చేతిలో? సైతాన్ చేతిలో. ఉదయాన్నే అలారం మోగద్ది, టక్కునిలో నొక్కామనుకో ఇంకేం మోగద్ది. అంతే ఈ అంతరాత్మ కూడా, దాన్ని నొక్కకూడదు, మోగనియండి. నొక్కేస్తావు ఎందుకు? కుక్కరుగు రోజు డిస్టర్బ్ చేస్తున్న, కోసేస్తే ఇంకేం బాగా. సో వద్దు 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 వద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చూడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అది తలంచొద్దు, ఊహించొద్దు అంటే అది జ్ఞానపు స్వరం. స్వరం స్వరం ఏం చెప్తుందో చూద్దాం. ఈ స్వరం చదువునాను ఇప్పుడు 15, 16, 17, 3 వచనాల వరుసగా చదువమ్మా. ఏం చెప్తుంది ఈ స్వరం? నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి ఆగరా. ఏ మార్గం? ప్రాణం తీస్తానన్నాడే ఆ మార్గం. ఏ మార్గం? నిర్దోషిని చంపుతానన్నాడే ఆ మార్గం. ఏ మార్గం చెప్పండి? వాడు బలముతో, పూర్ణ బలముతో ఉండగా వాడిని చంపేయాలనుకుంటుంది ఆ మార్గం. విన్నారండి ఎంత అద్భుతంగా చెప్తుంది దేవుని స్వరం, జ్ఞానపు స్వరం. ఏమండి ఎంత మూర్ఖులైనా ఈ స్వరం వాళ్ళతో మాట్లాడుతుందండి. ఒకసారి మన మినిస్టర్లో పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి చదువు ఏం లేదు, కానీ ఇప్పుడు ఇదంతా లైవ్ కదా, ఇలాంటివి ఒక 5 సార్లు వింటాడు, చక్కగా సంఘానికి చెప్పేస్తాడు. అయితే దేవుడు ఆయనకి ఇచ్చిన వారం. సరే, మొత్తానికి చాలా సంవత్సరాల క్రితం ఒకసారి ఫోన్ చేసి సార్ నేను పాపం చేశాను సార్ నేను ఘోరమైన పాపం చేశాను సార్ ఇక దేవుడు నన్ను క్షమించడు సార్ ఇక నేను చచ్చిపోతాను. నాకు అసలు ఒడుగు పుట్టిపోయింది. చెప్పరా నాయనంటే మా ఆవిడి అది దాన్ని ఏమంటారు, వాళ్ళు గుడిసె అనమాట. గుడిసె ఏదో మాటకు వచ్చి ఎందుకు నన్ను ఇసుకిస్తామని ఇలా అన్నాడట. కర్ర తగిలింది, తల తగిలితే రక్తం వచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే
పక్కన వాళ్ళు చెప్పారంట, ఇలాగాని కొట్టారని తెలిస్తే నీ కేసు రాసి నిన్ను జైల్లో వేస్తారు. ఎందుకని వాళ్ళ భార్యకి అది తెలుసుకొని, నేను మాది పూరి ఉడిసి ఇలా దూరతా ఉంటే ఆ ఎదురు బొంగు గుచ్చుకునిందని చెప్పిందంట. మా ఆవిడ అబద్ధం ఆడించడానికి నేను కారణమయ్యాను సార్, అదంట తప్పు. మీకు అర్థమవుతుందా? అంటే ఆ స్వరం చూడండి, నేను ఎంత తప్పు చేశా, కొట్టడం ఒక తప్పు, మా ఆవిడ చేతాబద్ధం ఆడించడము ఇంకొక తప్పు. అదండి మరొక స్వరం. అతను చదువులేదు, కానీ మనసాక్షి పనిచేసింది. మరొక స్వరం వింటున్నాడు. ఆలోచించండి, దీనికి చదువు అక్కర్లా. సబ్ కాన్షియస్ ఏమండి, అంతరవాణి, అది దేవుడు పెట్టిన దీపం, అదే ఆత్మ, అది మాత్రం నోరు తెరుస్తానే ఉంటుంది. వద్దు ఈ నిర్ణయం తీసుకోవద్దు, ఈ దొంగ సొమ్ము అనుకోద్దు, ఈ అన్యాయపు సొమ్ము అనుకోద్దు, ఈ అక్రమ సంపాదన అనుకోద్దు. స్వరం మాట్లాడుతూనే ఉంటుంది. నాన్న 16వ వచనం చదువు పాప. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. చూసారా, ఏం చేయడానికి? ఇంకొక మాట ఉంది, నరహత్య చేయుటకై వారు త్వరపడు. ఆల్రెడీ ఆ ఫస్ట్ పదాలే మళ్ళీ రిపీట్ అగైన్. మనం ముందు ఏం చెప్పుకున్నాం? పాపము ఏదైతే ప్రేరేపించిందో ఇప్పుడు జ్ఞానం అంటుంది, ఒప్పుకో. ఆ దోపుడు సొమ్ము మనకు వద్దు, మన ఇళ్ళు ఆ అన్యాయపు సొమ్ముతో నింపొద్దు. ఉంటే ఊపిరుంటే చెప్పండి, ఉప్పుగల్లో బతుకుదాం, నిదార్థంగా బ్రతుకుదాం, నిక్కర్స్గా బ్రతుకుదాం, నీతిగా బ్రతికి చచ్చిపోదాం. ఈ బతుకు మనకొద్దు, ఈ జీవితం మనకొద్దు. ఏమండి, ఎంత అద్భుతమైన స్వరం, ఎంత శ్రేష్టమైన స్వరం, ఎంత దివ్యమైన స్వరం. వద్దు. నెంబర్ 3, 16వ వచనం చదువునా, 17వ వచనం. నెంబర్ 3, పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థం. అర్థం చెప్పండి. ఏమండి, అది లిటరల్గానే మాట్లాడండి. జనరల్గానే బోయవాడు వల వేసినప్పుడు పక్షి చూసేటప్పుడు వేస్తాడా, చూడనప్పుడు వేస్తాడా? వేసేసి చెట్టు చాటును ఉంటాడు. ఇది కానీ అర్థమవుతుందా? అది కనిపెట్టింది అంటే అర్థం ఏంటి? నేను ఖచ్చితంగా వాడి చేతిలో చస్తానని అని చెడిపోతుంది. అంటే ఏం చెప్తున్నాడు? నేను చెప్పే స్వరము వింటే నువ్వు తప్పించుకుంటావు, లేకుంటే వాడి గురిలో నువ్వు. అది దాని అర్థం. నా స్వరం వింటావా బిడ్డ? వింటే నువ్వు బోయవాడి చేతుల్లో వాడి వలలో నుంచి పక్షి తప్పించుకున్నట్టు. ఎందుకంటే చూస్తుండగా వాడు ఏం చేయలేడు. అలాగే నీ అనుమతి లేకుండా లూసిఫర్ నిన్నేం చేయలేడు. నీ స్వేచ్ఛ అంటే నీకు ఇష్టం లేకుండా వాడు నిన్నేం చేయలేడు. ఏ పాపము నిన్ను లొంగ తీయలేదు. నీ అనుమతి కావాలి. నీవు ఇష్టపూర్వకంగానే, అవును నాకు ఈ సుఖము, దేవుని దగ్గర నాకు ఏ సుఖం కనపట్టలేదు, నాకు లోకంలోనే సుఖం ఉంది, పాపములోనే సుఖం ఉంది, అబ్బా దేవుని దగ్గర అన్ని కష్టాలే అని నువ్వు నిర్ణయం తీసుకుంటేనే పాపం నిన్ను పిండేస్తుంది. లేదు నాకు వద్దు అని నువ్వు అనగలిగితే ఆ ఊబిలో నుంచి బయటకు వస్తావు. నువ్వు ఏ విధముగా పక్షి ఇదిగో వాడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఎరిగి ఆ వలలో పడకుండా అది తప్పించుకుంటుందో, నా స్వరము విని నువ్వు తప్పించుకో, లేదా ఏం జరుగుతుందో చెప్తా విను. 18వ వచనం. వారు స్వనాశమునకే పొంచి ఉందురు. ఫినిష్. నువ్వు ఒకవేళ నా స్వరం వినలేదనుకో, వాళ్ళకు పట్టిన గతి నీకు పడుతుంది. స్వనాశనం అంటే పూర్తిగా నువ్వు నాశనం అయిపోతుంది. అంటే నీ ఆత్మ నరకానికి పోద్దని అర్థమండి అక్కడ. 19వ వచనం. ఆశాపాతకులందరికీ గతి అట్టిదే. అది అసలు కారణం ఏంటంటే దురాశ అండి. భార్య ఉంది చాలు వాళ్ళకి, భర్త ఉన్నారు చాలు వాళ్ళకి, దేవుడు ఇల్లు ఇచ్చాడు చాలదు వాళ్ళకి, ఒక ఉద్యోగం ఇచ్చాడు చాలదు, ఏదో జీతం కొద్దిగా ఇచ్చాడు అది చాలదు. ఇప్పుడు చెప్పండి, దోచుకోవాలి, ఇంకొకరిది దోచుకోవాలి. దొంగ ఏమంటారు వాటిని, పొలాలు అయ్యి లేకుంటే ఫ్లాట్లు కబ్జా చేయడానికి రకరకాల డాక్యుమెంట్స్ వాళ్ళే సృష్టించి ఎమ్మెల్యేను పట్టుకొని ఓ మధ్య పేపర్లో పడింది ఏమని, డిఎస్వి గారి యొక్క ఫ్లాట్ కబ్జా అని. అట్ట అయిపోయింది పరిస్థితి. ఆయన ఏం చేస్తాడు, ఇంకోటి దృష్టి తిరుగుతున్నాడు పాపం. ఎట్టయిపోయిందండి. ఒకడు నరకంలో పళ్ళతో భూమిని పట కొరుకుతున్నాడు.
ఇలా అడిగి ప్రభు వీడెందుకు ఈ పని చేస్తున్నాడు అంటే భూమి మీద కబ్జాలు చేశాడు వాడు. అంటే ఏమి విత్తుతాడో ఏం చేస్తాము, అది పరిస్థితి. ఒకడు ఇది భయంకరమైన ఒక మంచం మీద అగ్గిని మండుతూ ఉంటే వాడు ఒళ్ళంతా కాలిపోతుంటే కేకలేస్తున్నాడంట. ఏంటి అని అంటే భూమి మీద ఎంత అమ్మాయిలను పాడు చేశాడో వాడు. ఏమి విత్తుదాడో అదే కోస్తాడు. ఇంకొక ఆమె పోయింది అంటుంది. ఏంటి అని అంటే బంగారం అంట. భూమి మీద బతుకంతా బంగారమేనంట. అంటే ఎప్పుడు చూసినా బంగారం 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 బంగారం. అక్కడ వాళ్ళు ఆ సైతాన దూతలు ద్రావకంగా తయారు చేసి నోట్లో పోస్తూ ఉంటే తిడతా ఉంది భయంకరంగా. బూతులు నాకు బంగారం పోయమంటే దాకం పోస్తా, నాకు బంగారం పోయమంటే అక్కడికి పోయి కూడా అంటే చింత చచ్చినా ధ్యాసతో చేస్తాము, అదే ధ్యాస ఉంటుంది అక్కడ. ఒకడు దొంగతనం చేస్తా పట్టుబడి కొడితే వాడు చచ్చిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆ బంగారు ఈదులు కనపడగానే అక్కడ కూడా దొంగతనం చేస్తున్నాడు. అంటే స్వభావం గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. సో దేవుని పిల్లలారా, స్వరం వినండి, జ్ఞానపు స్వరము వినండి. ఎంత చక్కగా ఉంది ఆ పదం. పక్షి చూచుచుండగా వల వేయుట. నువ్వు నిర్ణయం తీసుకో, అంతే, నువ్వు తప్పించుకుంటావు. లేదంటే స్వనాశనం. వాళ్ళకి పట్టిన గతి నీకు కూడా. విను నా స్వరము విను, నా కుమారుడా నా స్వరము విను. ఏమండి, మానవుడు స్వేచ్ఛాజీవి కాకపోతే దేవుడు యంత్రంలాగా మన దెబ్బకి ప్రపంచాన్ని మార్చేసి ఉండేవాడు. ఆయన మనకు మనమే డిసైడ్ చేసుకోవాలా, మంచి చెడు. ఇవన్నీ విన్న తర్వాత నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నాకొద్దు ఈ లోకం, నాకొద్దు ఈ ధనాపేక్ష, నాకొద్దు ఈ అక్రమ సంబంధం, నాకొద్దు ఈ పాపపు బ్రతుకు, నాకొద్దు ఈ పాపపు జీవితం, నాకొద్దు ఈ క్షణికమైన సుఖభోగాలు. ఏమన్నాడు ఈయన పేరు మోషే? ఏమన్నాడు? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైంది నింద గొప్ప. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టుడు వ్యభిచారి మీలో ఉండునే. చూసుకోండి, స్వరం స్వరం స్వరం. 2 స్వరాలు రోజు నీకు వినపడుతూనే ఉన్నాయి. 2 స్వరాలు. చచ్చిపో 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 చచ్చిపో. ఎవరి స్వరం? పాపపు స్వరం. చావద్దు, దేవుని కోసం మనం బ్రతుకుదాం, నిరూపిద్దాం దేవుని బిడ్డలమని. చావద్దు చావద్దు చావద్దు. ఏ స్వరము వింటున్నావు? సరే, జ్ఞాన స్వరానికి వింటే కలిగే ఫలితం ఏంటో చూద్దాం. ఇందాక ఏ స్వరం ఫలితం ఏం చెప్పాను? భూమి తన సారాన్ని ఇవ్వలేదు, దేశదెమ్మరేడు. తర్వాత ఎవరి రక్తం కుక్కలు నాకాయో అట్లాగే ఆ చంపినోడి రక్తం కూడా కుక్కలు నాకే. ఎలిజబెత్ రాగే వాళ్ళ బిడ్డల రక్తం కూడా నాకేస్తాయి. అంటే ఏమి విత్తుదాడో అది కోసం. అదే కదా, అగ్ని ఆరదు పురుగు. అది పాపపు స్వరం. ఇప్పుడు జ్ఞానపు స్వరం గురించి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలుసు కదా, ఆదికాండం 39:9 ఇదే స్వరం వినబడిందా యేసేపుకి? పాపం చేయి పాపం చేయి పాపం చేయి వినబడిందా? ఆమె పోతేపరు భార్య ప్రేరేపించలేదా ఎవరిని? యేసేపుని. యవనస్తుడు, నువ్వు నన్ను చేసుకుంటే నా భర్తను చంపేస్తా, నువ్వు నన్ను చేసుకుంటే ఈ ఆస్తికి నువ్వేమైపోతావు? వారసుడు అయిపోతావు, నీ లైఫ్ అంతా సుఖం, చంపేస్తా నేను, ఒప్పుకో, నాతో పాపం చేయడానికి ఒప్పుకో. మాటల చేత పదే పదే ఏమండి ఆ పదజాలం ఎంత బాగుంటుందో. చదువమ్మ 39:9 ఆదికాండం 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. దేనిని యజమానుడు నాకు అప్పగించలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం దేవునికి విరోధముగా. అప్పటికి సంఘం లేదు, బైబిల్ లేదు, ప్రవక్తలు లేరు. ఆ దినాల్లో కథలుగా చెప్పుకునేవారు దేవుని గురించి, అంతే. అట్లాంటి రోజుల్లోనే అంటున్నాడు, దేవుని దృష్టికి ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేస్తాను చెప్పండి. పాపపు స్వరానికి ఒప్పుకోలేదు, లోబడలేదు, విధేయ చూపించలేదు. జైలుకి వెళ్ళడానికని ఇష్టపడ్డాడు, సంఖ్యల చేత బంధించబడడానికి ఇష్టపడ్డాడు, పస్తులుండడానికి ఇష్టపడ్డాడు, చావడానికి ఇష్టపడ్డాడు. ఏం జరిగింది? ఎలాంటి ఫలం వచ్చింది? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17, 18, 21. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఎలా ప్రేమిస్తాడు? 18వ వచనం. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు ఐశ్వర్యవంతుడు. ఏమండి, మీకు తెలుసు ఆయనకి చాలా సంవత్సరాల క్రితం కళ వచ్చింది. ఆ కళ ఏంటి చెప్పండి? అన్నల పనులన్నీ ఎలా ఉన్నాయి?
ఈయన పని ఎలా ఉంది? దానికి అర్థం చెప్పండి. కాదు, భవిష్యత్తులో విపరీతమైన మీ దగ్గర ఉన్న ధాన్యం అయిపోతే నా పన లేచి నిలబడినట్టు నా దగ్గర సమృద్ధిగా ధాన్యం ఉంటుంది, మీరు వచ్చి ధాన్యం కావాలని నన్ను అడుగుతారని అర్థం అక్కడ. ఇది నిలబడిన పన, పండుకున్నదంటే మీ దగ్గర ఉన్న ధాన్యం అయిపోయిందని అర్థం. నిలబడిందంటే నా దగ్గర స్టోరేజ్ ఉందని అర్థం. ఏమండి అంటే చూడండి, ఆ విధేయత, ఆ జ్ఞానానికి లోబడ్డం వల్ల కలిగింది ఐశ్వర్యవంతుడయ్యాడండి బాబు. ఒకప్పుడు ఎవరండి? బానిస. ఒకప్పుడు ఎవరండి? ఒక ఇంట్లో పని మనిషి. ఇప్పుడు ఎవరండి? ఏ పోతేబరు భార్య ఇతన్ని పాడు చేయాలని ప్రయత్నించిందో, ఏ పోతేబరు భార్య ఇతన్ని జైల్లో వేసిందో, అదే పోతేబరు భార్య ఇతని దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి దాన్ని తీసుకోపోయింది. అవునా కదా? మరి ఆమె ఎట్ట బతకద్దండి? నువ్వు జ్ఞాన స్వరానికి లోబడితే నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. ఊహించిన స్థితిలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. ఊహించిన ఆ ఆస్తికి. అమ్మ 21 వచ్చింది చదువురా. 21 వచ్చింది చదువు. 8:21 సామెతల గ్రంథం 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. వారసులు కాబోతున్నారు. నన్ను 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 అనే మాట ఏంటి తెలుసా? జ్ఞానం. జ్ఞానాన్ని ప్రేమిస్తే, దేవుని స్వరానికి లోబడ్డం అంటే ప్రేమించడమే కదండి. ఎస్, నేను దేవుని స్వరానికి లోబడ్డానంటే ప్రేమించడం. అర్థమైందా? చెప్పండి, ఏంటి ఈరోజు మన అంశం? 2 రకాల స్వరాలు, వాటి ఫలం. మొదటి ఫలం ఏంటి? పాప ఫలం. రెండో ఫలం ఏంటి? జ్ఞాన ఫలం. పాప ఫలం ఏమొచ్చింది? అంతే కదా, అగ్ని ఆరదు. జ్ఞాన ఫలం ఏమొస్తుంది? ఐశ్వర్యం, పరలోక. ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేస్తున్నాడు. కలిమి ఎంత అసలు మాటలతో వర్ణించలేనంత ఐశ్వర్యానికి నిన్ను దేవుడు వారసులుగా చేయబోతున్నాడు. నిజమండి, నీకు పరలోకంలో ఇల్లు ఉంది, పరలోకంలో నీకు స్థలం ఉంది. ఏమన్నాడు యేసు ప్రభు? దేవుని యందు మీరు ఉదయమున కలవరపడనీకండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరు నా యందు విశ్వాసం ఉంచండి. నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు, నేను మరలా వచ్చి. ఏ స్వరం? గుడ్ ఆన్సర్. జ్ఞానస్వరం. అయ్యా, ఊపిరింటే ఉప్పుకల్లు నమ్ముకొని బతకొచ్చు. పాస్టర్ గారు, మీరు ఎప్పుడో 70-80 ఏళ్ల తర్వాత, అది ఉందో లేదో మాకు తెలియదు, ఈ బతికి 4 రోజులు మమ్మల్ని హ్యాపీగా బతకనివ్వండి. అయితే మీరు చర్చికి రావాల్సిన అవసరమే లేదు. ఏమండి? నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఎన్నో విషయాలు నమ్ముతాం కదండి మనం. ఎప్పుడన్నా గాలిని చూసారా? మరి గాలి ఉందని ఎంత నిర్ధారణ చేసి నమ్ముతారండి? నొక్కి వక్కాణిస్తారు కదా. సస్తాం గాలి లేకపోతే అంటారు మీరే. మరి గాలి నువ్వు చూడవు, దాన్ని నమ్మేస్తావు. ఆక్సిజన్ కదా. ఆలోచించండి. మరి సృష్టినే చూడలేకపోతే కొన్నిటిని సృష్టికర్తని ఎలా చూడ? అంటే మన వాళ్ళు చచ్చిపోతే ఆడు పెట్టుంటాము, అందరూ వస్తుంటారు, లేడు పోయాడు. మరి ఆడున్నది ఎవరు? అంటే ఈయన చూసినట్టు. పోయేటప్పుడు ఏమైనా చూసారా వీళ్ళు? మరి ఆ మాట అంటారా లేదా? లేడు పోయాడు. అంటే వీటికన్నిటికీ మాటలు వస్తాయి. అర్థమైందా? భవిష్యత్తు నువ్వు చూసావా? భవిష్యత్తు, పరలోకం నువ్వు చూసావు. మరి నువ్వు చూసావా? పోయాడు కదా, నువ్వు చూసావా? కాబట్టి కొన్ని పదాలు నిజమే చెప్తాం, కానీ అసలు సత్యాన్ని నమ్మం. ఇది సైతాను మనల్ని ఏం చేస్తున్నాడు? మోసం. నమ్మొద్దు. వాడి మాటలు మీరు నమ్మొద్దు, వాడి స్వరం మీరు వినొద్దు. ఒప్పకు వినొద్దు, వాడికి లోబడొద్దు. ఏమండి, అసలు ప్రకటన గ్రంథం 3:20 పదం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. హృదయం అనే తలుపు ఏం చేస్తున్నాను? తట్టుచున్నా. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తాను. ఇదే కదండి స్వరం అంటే. ఇదే కదా స్వరం అంటే. దేవుడు గద్దిస్తాడు, దేవుడు హెచ్చరిస్తాడు. ఒకసారి ఆ నరకములో ఉన్న ఒక వ్యక్తిని అడుగుతున్నారు, అయ్యా, భూమి మీద
నువ్వు దేవుడు లేడని మనుషులను నమ్మించి వాదించి బుక్స్ రాసి గందరగోళం చేసి ఎంతోమందిని మోసం చేసి నరకాన్ని తీసుకొచ్చావు కదా, అప్పుడు నీ మనస్సాక్షి నీ మీద ఏం చేయలేదంటే ఎందుకు నన్ను వేధించింది అది, ఒరే ఉన్నాడు రా దేవుడు అని నేను దాన్ని లేడని బలంగా నొక్కి వక్కాణించేటప్పటికి వాగి 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 అది అణిచిపోయింది. ఇప్పుడు ఆ భయంకరమైన శిక్ష నరకంలో అనుభవిస్తున్నానని చెప్పాడు నాస్తికుడు. నరకంలో భూమి మీద ఎన్నోసార్లు అది వేధించిందంట, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా అని. నేను దాన్ని ఆ స్వరాన్ని పైకి రానికుండా ఏం చేశానంటే వాడు సిద్ధాంతం పెట్టాడు కదా, ఏమని, దేవుడు లేడు 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 అంటే ఆ స్వరం ఏమైపోయింది, ఇంక చెప్పడము మానేసింది. అట్లా అన్నమాట. కాబట్టి దేవుని పిల్లారా, రెండో స్వరానికి ఎవరైనా లోబడకపోతే చెప్పండి శిక్ష తప్పదు. లోబడితే వారు గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. అందరం లేచినబడదు, అందరం లేచినబడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, రెండు రకాల స్వరాల గురించి వాటి మా పరలోకపు తండ్రి, మీ మహా ఉచితమైన కృపను బట్టి మమ్మలను ఇంతవరకు మీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చారు. ఎందుకంటే మాకంటే మహనీయులు, భాగ్యవంతులు, అందసంధాలు కలిగిన వారు ఎందరో లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మాలో ఏ యోగ్యత మంచితనం లేకపోయినా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సజీవ వాక్కులు వినిపించినందుకు నీకు మహిమ కలుగునుగాక. నేను నీ పిల్లలు నీ కొరకు బ్రతుకుట మాకు నేర్పించండి, నీ స్వరము వినుట మాకు నేర్పించండి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, సబ్ కాన్షియస్లో నుంచి వినబడుతున్న దేవుని స్వరానికి మేము లోబడదుముగాక. జ్ఞాన స్వరానికి మేము లోబడదుముగాక. జ్ఞాన స్వరానికి లోబడి పాపాన్ని ఎదిరించుదుముగాక. పాప స్వరానికి లొంగకుండా దాన్ని జయించడానికి రక్తము కారునంతగా పోరాడుదుముగాక. ఇంకా పవిత్రతలో, పరిశుద్ధతలో, నీతిలో, క్రీస్వారూప్యములో నేను నీ బిడ్డలు ఎదుగుదుముగాక. ప్రతి వ్యాధి నుండి నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ప్రతి సమస్య నుండి విడుదల కలుగునుగాక. ప్రతి అనారోగ్యం నుండి విడుదల కలుగునుగాక. దుష్ట శక్తి నుండి విడుదల కలుగునుగాక. దుష్టు నుంచి బిడ్డలు తప్పించబడుదురుగాక. ప్రతి వాని అవసరత క్రీస్తు ఐశ్వర్యములో తీర్చబడునుగాక. ఇలాగూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తం పరలోకమున ఎలాగునో అలాగే భూమి నెరవేరునుగాక. మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయ. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. మమ్మ శోధన లేకపోతే కాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసయ్య కృప, ఆదరిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, త్రియేక దైవ దీవెనలిది మొదలు సదాకాలము మీకు, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు, మీ చేతి కష్టములకు, మీ రాకపోకలకు, మీ ఉద్యోగములకు, మీరు దేవుడు నూరంతులు ఆశీర్వాదాలు మీ పిల్లలకు, మీ వ్యాపారాలకు సమృద్ధైన దీవెనలిచ్చి మిమ్మల్ని తలగా పైవారిగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మార్చి అనుక్షణం ప్రభు రాకకు తండ్రి మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆశీర్వాదం మా మీద వర్షింప